హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాం కదా. సో అదే టాపిక్లో ఇంకో క్వశ్చన్ అనేది చూద్దాం. సో సాల్వ్ d² - 2d of y ఈక్వల్ టు e పవర్ ఆఫ్ x ఇంటూ sin x. ఓకేనా. సో వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, గివెన్ దట్ ఏదైతే మనకి ఇస్తారో ఆ యొక్క ఈక్వేషన్ అనేది రాసుకుంటాం. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటాం మనకి. సో ఈ ఫార్మాట్లో కదా ఉంటుంది, ఈ ఫార్మాట్ని మనం ఏంటి సెకండ్ ఈక్వేషన్ అని అనుకుంటాం. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏం అర్థమవుతుంది, d² అంటే ఇదే కదా d² అంటే. సో మనం నార్మల్గా ఇక్కడ ఉన్న ఈ d/dxని ఏమనుకుంటాం, d అనుకుంటాం. సో ఇక్కడ dy/dx అని ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి, d ఇంటూ y అని అర్థం అన్నమాట. ఓకే. సో ఇక్కడ d అనేది మనం తీసుకొని ఈ రెండింటి నుండి y అనేది కామన్ తీసుకున్నాం. అర్థమైందా? ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి మనం ఆ y అనేదాన్ని కామన్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏంటి 2dy అంటే dy అంటే ఏంటి dy/dx. మరి అప్పుడు p ఏమవుతుంది, -2 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఓన్లీ 2 ఒకటే p అవుతుంది, కానీ ఇక్కడ -2 ఉంది కాబట్టి p అంటే ఇక్కడ ఏమవుతుంది -2 అవుతుంది. మరి qy అంటే కాన్స్టెంట్ ఏమైనా ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఏమీ లేదు, అన్నీ d తోటి అంటే డిఫరెన్షియేషన్ చేసి ఉన్నాయి కానీ కాన్స్టెంట్ లేదు కాబట్టి సో q టర్మ్ అయిపోతుంది, 0 అయిపోతుంది. అదేవిధంగా r అంటే ఏంటి e పవర్ ఆఫ్ x ఇంటూ sin x. సో ఇప్పుడు ఇక యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటి, ఎక్కడైతే d ఉంటుందో అక్కడ m అనేది పెట్టుకుంటాం అన్నమాట. సో m² - 2m ఇక్కడ y అనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము. అదేవిధంగా e పవర్ ఆఫ్ x ఇంటూ sin x ఈక్వల్ టు తర్వాత ఏమున్నా కూడా దాన్ని 0 కిందే కన్సిడర్ చేస్తాం అన్నమాట ఆక్సిలరీ ఈక్వేషన్కి వచ్చేసరికి. సో ఇప్పుడు ఏంటి రెండిట్లో m అనేది కామన్ ఉంది. సో m అనేది కామన్ తీస్తే ఏమవుతుంది m ఇంటూ, సో ఇక్కడ m అనేది మిగులుతుంది, ఇక్కడ -2 అనేది మిగులుతుంది. సో ఇక్కడ ఏంటి m ఈక్వల్ టు 0, దీనికి ఈక్వల్ టు 0 చేస్తాము, దీనికి ఈక్వల్ 0 చేస్తాం. సో m ఈక్వల్ టు 0, m - 2 ఈక్వల్ టు 0. m - 2 ఈక్వల్ టు 0 అంటే m ఈక్వల్ టు 2 అని అర్థం. సో ఇక్కడ m ఈక్వల్ టు 0, ఇక్కడ m ఈక్వల్ టు 2 అంటే రూట్స్ వచ్చేసరికి ఏంటి, ఈ రెండు కూడా ఇమేజినరీ కాదు, రియల్. సో నెక్స్ట్ రియల్, నెక్స్ట్ ఈక్వల్ కాదు, మనకి ఏంటి డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని అర్థం అన్నమాట. సో ఇవేంటి రియల్, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని అర్థం. సో దాని ద్వారా మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాసుకుంటాం, c1 + c2 e పవర్ ఆఫ్ 2x అని. ఎందుకంటే ఇక్కడ e పవర్ ఆఫ్ 0x అనేది వస్తుంది. సో e పవర్ ఆఫ్ 0x అంటే వాల్యూ ఎంత మనకి 1. సో ఎలాగా 1 వస్తుంది కాబట్టి మనం అక్కడ రాసుకోవట్లేదు, ఇంకా డైరెక్ట్గా c1 + c2 ఇంటూ e పవర్ ఆఫ్ 2x అని రాసేసాం. సో దీన్ని ఈక్వేషన్ 3 అని అనుకుంటాం. అదేవిధంగా మనకి వర్కింగ్ రూల్ తీసుకున్నప్పుడు మనం ఏమని చూసుకున్నాం, yc = c1ux. సో ఈ రూపంలో తీసుకోవాలని చెప్పాం. సో దీన్ని 4th ఈక్వేషన్ అనుకుంటాం. ఈ రెండింటిని కంపేర్ చేయడం ద్వారా మనకేం అర్థమవుతుంది, c1 తర్వాత ఏముంది, ఇక్కడ 1 అనేది ఉంది అంటే u ప్లేస్లో ఏమున్నట్టు 1 అనేది ఉన్నట్టు. సో v అనేది ఏమున్నట్టు e పవర్ ఆఫ్ 2x అని అర్థం. సో u ఒక వాల్యూ తెలిసింది, v ఒక వాల్యూ అనేది తెలిసింది రెండింటిని కంపేర్ చేయడం ద్వారా. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే w ఆఫ్ u, v. సో ఫార్ములా వచ్చేసరికి ఏంటి uv' - vu'. సో u అంటే ఏంటి ఇక్కడ 1, అదేవిధంగా v' అంటే e పవర్ ఆఫ్ 2x. సో e పవర్ ఆఫ్ 2xకి డిఫరెన్షియేషన్ ఏంటి 2 ఇంటూ e పవర్ ఆఫ్ 2x. సో -v అంటే e పవర్ ఆఫ్ 2x ఇంటూ u' అంటే 1కి డిఫరెన్షియేషన్ ఏంటి కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ వచ్చేసరికి 0. సో e పవర్ ఆఫ్ 2x ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది కాబట్టి మనకు ఓన్లీ 2 ఇంటూ e పవర్ ఆఫ్ 2x మాత్రమే ఉంటుంది. సో ఇది w ఆఫ్ u, v. ఇప్పుడు ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏని బీని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏకి సో ఫార్ములా వచ్చేసరికి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, a = -vr/w ఆఫ్ u, v ఇంటూ dx. మరి v అంటే ఏంటి మనకి ఇక్కడ, v అంటే e పవర్ ఆఫ్ 2x ఇంటూ r అంటే ఇక్కడ మనకి ఏంటి e పవర్ ఆఫ్ x sin x. ఓకేనా. r అంటే ఇక్కడ మనం p/q/r అని రాసుకున్నాం కదా, e పవర్ ఆఫ్ x ఇంటూ sin x మాట. సో బై 2 ఇంటూ, సో w ఆఫ్ u, v అంటే మనకి ఎంత వచ్చింది 2 ఇంటూ e పవర్ ఆఫ్ 2x వచ్చింది. సో ఇక్కడ e పవర్ ఆఫ్ 2x, ఇక్కడ e పవర్ ఆఫ్ 2x క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, e పవర్ ఆఫ్ x ఇంటూ sin x బై 2 ఇంటూ dx అనేది మిగులుతుంది. సో మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్, సో ఇక్కడ 1/2 అనేది ముందుకు తీసుకొచ్చేస్తాం, ఇక్కడ ఉన్న 1/2 అనేది ముందుకు తీసుకొచ్చేస్తే e పవర్ ఆఫ్ x ఇంటూ sin x dx అనేది మిగులుతుంది. సో ఇది ఏ ఫార్ములాతో ఉంది మనకి, ఇంటిగ్రల్ e పవర్ ఆఫ్ ax ఇంటూ sin bx ఫార్ములాలో ఉంది. సో ఆ ఫార్ములాస్ అనేవి మనకు తెలుసు. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి ఏ అంటే ఇక్కడ ఎంత e పవర్ ఆఫ్ ax అంటే e పవర్ ఆఫ్ 1x, sin bx అంటే sin ఇంటూ 1x అంటే a = 1, b = 1 అన్నమాట. సో e పవర్ ఆఫ్ ax అంటే ఎంత e పవర్ ఆఫ్ x, a² అంటే 1² ప్లస్ b² అంటే 1². సో 1² + 1² అంటే 2, 1 + 1 2.
సో ఇక్కడ ఏంటి, సో 1 కదా మనకి, సో ఇక్కడ 1 ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే sin x మిగులుతుంది, ఇక్కడ 1 ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే cos x మిగులుతుంది. సో మనకి ఈ విధంగా ఏ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. అదేవిధంగా సో ఈ 2 మల్టిప్లై చేస్తే 4. అదేవిధంగా బీక్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ur బై w ఆఫ్ u కామా v ఇంటూ dx. సో వాటి యొక్క వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ ఈ పవర్ ఆఫ్ 2x ఉంది, ఈ పవర్ ఆఫ్ 2x అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ -2x అవుతుంది. మరి ఈ పవర్ ఆఫ్ -2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ x ఏమవుతుంది, సో ఈ పవర్ ఆఫ్ -2x ప్లస్ x అవుతుంది. -2 ప్లస్ 1 ఏమవుతుంది, అంతే కదా. సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, ఈ పవర్ ఆఫ్ -2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ x అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్ ఆఫ్ -2x ప్లస్ x. అవునా, ఈ పవర్ ఆఫ్ -2x ప్లస్ x అంటే ఏమవుతుంది, -2 ప్లస్ 1 అంటే -1 మిగులుతుంది. సో ఇక్కడ అదే రాసుకున్నాయి, ఈ పవర్ ఆఫ్ -x sin x బై 2 ఇంటూ dx అని రాసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ 1/2 అనేది మనం ఏంటి ఇప్పుడు ఇంటిగ్రల్ మళ్ళీ ఫార్ములా యూజ్ చేస్తాం. 1/2 అనేది ముందుకు తీసేసుకుంటాం. ఈ పవర్ ఆఫ్ -x sin xకి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఈ ఫార్ములా అప్లై చేసి ఆ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, ఏ వాల్యూ బి వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బి వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే కదా. సో ఇక్కడ ఏంటి మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి, ఏయు ప్లస్ బీవీ. మరి మనకి ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, అలాగే యూ కామా వి వాల్యూస్ కూడా తెలుసు. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ ఫార్మేట్లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఆ వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ ఇది వచ్చేసరికి ఏ వాల్యూ, మరి మనకి ఏంటి యూ కదా, యూ అంటే ఏంటి 1 కదా. సో 1 వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటి బి వాల్యూ, బి వాల్యూ ఇది వచ్చేసరికి వి వాల్యూ అన్నమాట. ఓకేనా. సో ఏయు ప్లస్ బీవీ వాల్యూలోకి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకి ఇప్పుడు ఏంటి ఇందులోన ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈ పవర్ ఆఫ్ 2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ -x అంటే ఈ పవర్ ఆఫ్ 2x మైనస్ x అంటే ఈ పవర్ ఆఫ్ x, అంతేనా. ఈ పవర్ ఆఫ్ 2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ -x అంటే ఎంత, ఈ పవర్ ఆఫ్ x. సో అంటే ఏంటి, ఇక్కడ కూడా మనకి ఏంటి -1/4 ఈ పవర్ ఆఫ్ x, ఇక్కడ కూడా -1/4 ఈ పవర్ ఆఫ్ x అనేది మిగిలింది. సో ఆ రెండిట్లో నుండి అది కామన్ అనేది తీస్తే ఇక్కడ ఏంటి మనకి sin x మైనస్ cos x, sin x ప్లస్ cos x అనేవి మిగిలే కదా. సో ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే sin x ప్లస్ sin x అంటే 2 sin x. అవునా, 2 sin xలు ఉన్నాయి కాబట్టి 2 sin x. సో 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, -1/2 ఈ పవర్ ఆఫ్ x sin x అనేది మిగులుతుంది. లాస్ట్గా జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి ఏంటి, yc ప్లస్ yp అంటే ఏంటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాము. అదేవిధంగా పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా రాస్తాం. ఇది వచ్చేసరికి మనకి ఏంటి వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.